హలో అందరికీ ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పలావ్ చూపించబోతున్నా. టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోనే 2 స్పూన్ల నెయ్యి 2 స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఇలా మసాలాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే మీ రుచికి తగినంత ఉప్పు, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇందులోనే ఒక 2 టమాటాలని ఇలా కట్ చేసి వేసుకొని టమాటాలు కూడా మగ్గిన తర్వాత ఒక 2 కట్టలు గోంగూరని తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇందులో వేసుకోవాలి. గోంగూర చిగురు మొత్తం పోయి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోనే కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని ఇవి వేగిన తర్వాత బిర్యానీ మసాలా, గరం మసాలా, చిల్లీ పౌడర్ కూడా వేసుకొని వేయించుకొని 1 గంట సేపు నానబెట్టుకున్న ఇక్కడ నేను సోనా మసూరి రైసే వాడుతున్నా. దీనికి 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పులావ్ రెడీ అయిపోతుంది. మీరు ట్రై చేయండి.